గండికోట రహస్యం 1969లో బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం. డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రానికి టివి రాజు గారు సంగీతాన్ని అందించారు. మూవీలో నందమూరి తారక రామారావు, జయలలిత, దేవిక, రాజనాల కాళేశ్వరరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ఎం ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, రమాప్రభ, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, సారథి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో జయంతుడు రాజా పాత్రల్లో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 జనవరి 1996లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 72 సంవత్సరములు. మూవీలో లలితాదేవి పాత్రలో నటించిన దేవిక గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 2 మే 2002లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 59 సంవత్సరములు. మూవీలో రాధా పాత్రలో నటించిన జయలలిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 5 డిసెంబర్ 2016లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 68 సంవత్సరము. మూవీలో మహామంత్రి పాత్రలో నటించిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 ఫిబ్రవరి 2011లో విజయవాడలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 96 సంవత్సరములు. మూవీలో ప్రతాపరుద్రుడి పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 21 మే 1998లో చెన్నైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 73 సంవత్సరములు. మూవీలో దళపతి పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరములు. మూవీలో రాజమాత పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 2019లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 93 సంవత్సరములు. మూవీలో అవధాని పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో వజ్రాలు పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు
45 సంవత్సరములు. మూవీలో సుబ్బులు పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో కొండయ్య పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 28 జూలై 2020లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 88 సంవత్సరములు. మూవీలో తిమ్మయ్య పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1 ఆగస్టు 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 80 సంవత్సరములు. మూవీలో భూషయ్య పాత్రలో నటించిన త్యాగరాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 ఫిబ్రవరి 1991లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 50 సంవత్సరములు.